హాయ్ స్టూడెంట్స్, మన ఇంతకుముందు క్లాసులో సెట్ థియరీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ థియరీ డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు సెట్స్ తర్వాత అయిన టాపిక్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ ద బోర్డ్. రిలేషన్స్ సెట్స్ అయిపోయింది, నెక్స్ట్ రిలేషన్స్ అన్నమాట. ఈ రిలేషన్స్ టాపిక్ కూడా అయిపోతే నెక్స్ట్ మనకి ఫంక్షన్స్కి వెళ్తాం. ఇది ఆర్డర్: సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. ఫంక్షన్స్ కంప్లీట్ అయితే మనము నెక్స్ట్ ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్కి వెళ్తాం అన్నమాట. నేను ఆ రోజు మీకు మొత్తం ఆర్డర్ కూడా చెప్పున్నాను, దాని ప్రకారం మనం కంటిన్యూ చేద్దాం. రిలేషన్స్ మనం డిస్కస్ చేయబోయే మునుపుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్టీజియన్ ప్రోడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. కార్టీజియన్ ప్రోడక్ట్, కార్టీజియన్ ప్రోడక్ట్ ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ 1 2 3, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. ఏ అంటే 1 2 3, బి అంటేనేమో ఏ కామా బి. దెన్ ద కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ విత్ బి వాల్యూ కావాలి నాకు. కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ విత్ బి అన్నమాట. జనరల్గా అయితే దాన్ని మనము ఏ రాసి క్రాస్ బి అని చెప్పేసి అంటాం. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ ఎలా ఉండాలి అసలు? ఫార్ములా ఏంటంటే ఏ క్రాస్ బికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏ కామా బి అనే ఒక ఆర్డర్ పెయిర్ అనమాట. సచ్ దట్ ఎలా ఉండాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అనమాట. ఇట్లా ఉండాలన్నమాట. అంటే ఇది ఒక బ్రాకెట్ లోపల 1, 2 అనో లేకపోతే ఇంకోటి ఏదన్నా కావచ్చు. ఇలా నోట్ చేసాము అంటే దీన్ని ఆర్డర్డ్ పెయిర్ అంటారు. ఆర్డర్డ్ పెయిర్ 1, 2. దాంట్లో 1 అన్నది ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుంది, 2 అన్నది సెకండ్ కోఆర్డినేట్ అవుతుంది. అదే మనం కోఆర్డినేట్ సిస్టమ్కి వెళ్ళామనుకో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అంటాం, అది పాయింట్ కిందకు వస్తుంది. ఇక్కడ మాత్రం 1, 2 ఈజ్ ఏ ఆర్డర్డ్ పెయిర్. దీంట్లో దిస్ ఇస్ ఫస్ట్ కోఆర్డినేట్, దిస్ ఇస్ సెకండ్ కోఆర్డినేట్ అనమాట. ఓకేనా? ఈ ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయన్నమాట ఏ క్రాస్ బిలో. ఎలాంటి ఆర్డర్డ్ పెయిర్స్? దాంట్లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి ఈ మనము డిస్కస్ చేస్తున్న ఏ క్రాస్ బి అనే కాన్సెప్ట్లో ఉన్న ఫస్ట్ ఏకి రిలేషన్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ బి అనేది ఎలా ఉంటుందంటే బిలో ఉంటుంది అనమాట. అలాంటివన్నిటినీ మనం ఆర్డర్డ్ పీస్ ఆఫ్ సెట్లో రాస్తే దాన్ని ద కాస్ ప్రోడక్ట్ ఆఫ్ ద కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏ బి యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి చెప్పాను కదా, దీనిలో ఉన్న ఒక ఎక్స్ ఒక ఫస్ట్ కోఆర్డినేట్ కావాలి, దీనిలో ఉండి ఇంకో కోఆర్డినేట్ కావాలి, రెండింటిని కలిపి ఆర్డర్ పేరుగా ఫిక్స్ చేయాలి. అంటే 1, ఏ 1, బి 2, ఏ 2, బి 3, ఏ 3, బి ఇట్లాగనమాట. అంటే ఇవన్నీ కలిపి మనం ఒక సెట్లో నోట్ చేస్తే ఇదే ఏ క్రాస్ బి అన్నమాట. దీంట్లో ఉండేటువంటి ఫస్ట్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఎక్కడ ఫస్ట్ సెట్ ఏకి రిలేషన్ అయి ఉంటాయి, ఏలో ఉంటాయి అన్నమాట, బిలాంగ్స్ టు ఏ. దీంట్లో ఉండే సెకండ్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా బిలాంగ్స్ టు బి అన్నమాట. సెకండ్ కోఆర్డినేట్స్ ఏంటి నీకు? ఏబి 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 అంటే ఏబినే కదా. రిపిటేషన్ ఇస్ నాట్ నీడెడ్ హియర్. ఆర్డర్ కూడా అవసరం లేదు మనకి సెట్స్లో. ఒక సెట్లో ఇలాంటి ఆర్డర్డ్ పెయిర్స్ అన్నీ కనుక నోట్ చేసుకుంటూ పోతే దాన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి అంటాం అనమాట. అదే నీకు బి క్రాస్ ఏ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బి క్రాస్ ఏ అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఆర్డర్డ్ పెయిర్లో ఫస్ట్ కోఆర్డినేట్ బికి రిలేట్ అయి ఉండాలి, బిలో చెంది ఉండాలి. అంటే ఏమవుతుంది నీకు? ఏ కామా 1, ఏ కామా 2, ఏ కామా 3, నెక్స్ట్ 1
బి కామా 1 బి కామా 2 బి కామా 3 అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇట్లా మనం దాన్ని చెప్పచ్చు. ఇది ఏ క్రాస్ బి, ఇదేమో బి క్రాస్ ఏ అన్నమాట. చూస్తే ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా? కాదు కదా. 1,2 అనేది 2,1కి ఈక్వల్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1,2 అనే ఒక ఆర్డర్డ్ పెయిర్ ఉందండి, ఇంకో 2,1 అనే ఆర్డర్ పెయిర్, రెండు ఈక్వల్ అవుతాయా? కావు కదా. దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. 1,2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2,1. 1,2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2,1. దీస్ 2 ఆర్డర్డ్ పేర్స్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్ కావు. అందువల్లనే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఏ క్రాస్ బి ఈజ్ ఆటోమేటిక్గా బి క్రాస్ ఏకి ఈక్వల్ కాదు అని చెప్పేసి అంటాం అన్నమాట. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్. రెండు సెట్స్ యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ఆ విధంగా నోట్ చేసుకుంటాం. కార్టీజియన్ ప్రోడక్ట్లు ఏముంటాయి? ఆర్డర్డ్ పెయిర్స్ ఉన్నటువంటి సెట్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. ఆర్డర్డ్ పెయిర్లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటి? ఫస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి నీకు బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, సెకండ్ కోఆర్డినేట్ వచ్చేసి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అనమాట. ఏ క్రాస్ బి కౌంట్ చేస్తున్నప్పుడు. అదే బి క్రాస్ ఏ కౌంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ బికి ఉండాలి, ఏ సెకండ్ కోఆర్డినేట్ ఏకి ఉండాలన్నమాట. అట్లా మనం తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్ ఏ కామా బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ క్రాస్ బిని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏ కామా బి అనే రెండింటిలో ఏ ఒక్కటైనా నల్ సెట్ అయితే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఎ నల్ సెట్, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఏ నల్ సెట్, వాటిల్లో ఏ ఒక్కటైనా ఏ బిల్ ఏ ఒక్కటైనా నల్ సెట్ అయితే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఎ నల్ సెట్, దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో నల్ సెట్. అంతే కదా. ఏ బిలలో ఏ ఒక్కటైనా నల్ సెట్ అయితే, అది కానీ ఇది కానీ ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1 2 3 ఉందండి, బి అనేది ఏం లేదు, జస్ట్ నల్ సెట్ ఉంది. ఆ రెండుకి క్రాస్ ప్రోడక్ట్ కట్టమంటున్నాను. ఏమొస్తుంది అప్పుడు నీకు? ఈ సెట్కి క్రాస్ ప్రోడక్ట్ అంటే దీన్ని దేంతో మ్యాప్ చేయాల్సి వస్తుంది? నీకు ఏమీ లేవు కదా దాంట్లో. అందువల్ల వచ్చేది కూడా నీకేమవుతుందంటే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో నల్ సెట్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఏ కామా బి, ఏ బిల్ ఏ ఒక్కడైనా నల్ సెట్ అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో ఏ నల్ సెట్. అదనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. ఇదొక ప్రాపర్టీ కింద దాంట్లో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ కామా బిలలో ఏ ఒక్కడైనా నల్ సెట్ అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో ఏ నల్ సెట్. ఏ క్రాస్ బి డెఫినేషన్ చెప్పుకున్నాం, దాంట్లో ప్రాపర్టీ చెప్పుకున్నాం. ప్రాపర్టీ ఏంటి? ఏ క్రాస్ బి ఈజ్ జనరల్లీ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. అదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ మెంట్ బై ఏ రిలేషన్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ ఇదనమాట. మరి రిలేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై రిలేషన్? రిలేషన్ అనేది కార్టీజియన్ ప్రోడక్ట్ నుంచే వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్, ఇందా తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1 2 3, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి అని చెప్పి అంటున్నాను. దేర్ ఫర్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ 1 కామా ఏ 1 కామా బి 2 కామా ఏ 2 కామా బి 3 కామా ఏ 3 కామా బి. ఇట్లా మొత్తం మనం అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. ఏ క్రాస్ బి నోట్ చేస్తున్నాం. ఈ ఏ క్రాస్ బిలో మొత్తం 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? దీంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అదే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏం చెప్పచ్చు అప్పుడు మనము? 1 2 3 4 5 6 వస్తుంది. అంటే ఇది ఇంటూ ఇది చేస్తే సరిపోతుంది కదా నీకు అక్కడ. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వి సే దట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అని చెప్పేసి అంటాం అనమాట. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి. ఓకేనా? ఈ సెట్లో 3 ఎలిమెంట్స్, ఈ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్రాస్ బిలో మొత్తం 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్లో 5
ఆ సెట్లో ఒక 10 ఉన్నాయనుకో, ఏ క్రాస్ బిలో 50 ఎలిమెంట్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ దాంతో మ్యాప్ చేయాలి కదా మనము. దీని దాంతో మ్యాప్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ పి అనుకున్నాం అనుకో, దిస్ ఇస్ క్యూ అనుకున్నాం అనుకో, దీంట్లో పీక్యూ ఎలిమెంట్స్ వస్తాయని కూడా చెప్పచ్చు మనం ప్రాపర్టీ కింద. ఓకేనా? సరే, దాన్ని కూడా తెలిసి మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, నేను రిలేషన్ గురించి చెప్తూ మీకు ఈ పాయింట్ గురించి కూడా చెప్తున్నాను. రిలేషన్ అంటే ఏం లేదండి, మొదట ఏ తీసుకున్నాను, బి తీసుకున్నాను, నాకు ఏ నుంచి బికి ఒక రిలేషన్ కావాలి. ఏ నుంచి బికి రిలేషన్ కావాలంటే ఎట్లాంటి రిలేషన్ అయ్యా అంటే మనం గమనించుకోండి, ఇక్కడ ఈ ఏ క్రాస్ బిలో ఉన్నటువంటి ఎనీ సబ్సెట్, ఏ క్రాస్ బి యొక్క ఎనీ సబ్సెట్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ టు బి అన్నమాట. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఏ క్రాస్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని, బిలో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఏది ఒక ఆర్డర్డ్ పేస్ మాదిరిగా ఫస్ట్ క్వాడ్రంట్ ఏ నుంచి, సెకండ్ క్వాడ్రంట్ బి నుంచి తీసుకొని మనము డ్రా చేసుకున్నాము, నోట్ చేసుకున్నాము. ఈ ఏ క్రాస్ బికి ఉన్నటువంటి సబ్సెట్స్ ఉంటాయి కదా, అసలు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయండి? ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సబ్సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2n ఉంటాయన్నమాట. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, సెట్స్లో చెప్పుకున్నాం. ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. మరి ఇక్కడ కూడా ఏ క్రాస్ బికిలో 6 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయి నీకు? 2n6 సబ్సెట్స్ వస్తాయన్నమాట. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, 2n6 సబ్సెట్స్ వస్తాయన్నమాట. సబ్సెట్స్ వస్తాయి. ఈ ప్రతి సబ్సెట్ కూడా ఒక రిలేషనే. ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అదనమాట. యాక్చువల్గా మనకి ఒక సబ్సెట్ చెప్పండి, ఇలా తీసుకుంటానండి. 1, A 2, A 3, A అనే ఒక సబ్సెట్ తీసుకున్నాను. ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామే? ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్ అంటాం దీన్ని. అంటే సబ్సెట్ మీనింగ్ అదే కదా. దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో ఉండాలని రూల్ ఏం లేదు, కానీ దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దాంట్లో కనుక ఉంటే దానికి సబ్సెట్ అని చెప్పేసి అంటాం. ఈ సబ్సెట్ అనేది ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్ అనేది ఏ నుంచి బికి ఒక రిలేషన్ అని చెప్పంటాను అనమాట. ఇలాంటివి ఎన్ని ఉంటాయి నీకు? 2n6 సబ్సెట్స్ ఉంటాయి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. దట్ ఇస్ ద స్టేట్మెంట్. గమనించుకోండి, మళ్ళొకసారి పాయింట్ చెప్తున్నాను. ఏ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏ క్రాస్ బిలో మొత్తం 3 × 2 6 ఎలిమెంట్స్ వస్తాయి. ఎనీ సబ్సెట్ ఆఫ్, ఇప్పుడు రాసినదే, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ టు బి. అదర్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ నుంచి బికి ఒక రిలేషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. దీన్ని మనం ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు అండి. ఇదొక సెట్ క్యాపిటల్ ఏగా నోట్ చేస్తాను, ఇదొక సెట్ క్యాపిటల్ బిగా నోట్ చేస్తాను. ఇక్కడ సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి నోట్ చేద్దాం. బిలో ఏ కామా బి కూడా ఇలా నోట్ చేస్తాను. వాడు చెప్పిన రిలేషన్ ఏంటి నీకు? వాడు ఒక రిలేషన్ని మనం మెన్షన్ చేస్తున్నాం, దీని యొక్క సబ్సెట్ని ఒక రిలేషన్గా తీసుకున్నాం. యాక్చువల్గా అయితే ఆర్డర్డ్ పేస్ అంటే అన్నీ ఇలా ఉన్నాయి. 1 నుంచి ఏకి మ్యాపింగ్ 1, A అంటాం, ఇలా ఉందని చెప్పంటాం. తర్వాత 1, B చెప్పాను, 1 నుంచి Bకి అనమాట. అలాగే 2A అనమాట, 2 నుంచి Aకి రిలేషన్, 2 నుంచి Bకి రిలేషన్, 3 నుంచి Aకి, 3 నుంచి Bకి, ఇట్లా మొత్తం వచ్చాయి. వాటిల్లో ఏదైనా ఒక సబ్సెట్ తీసుకోమన్నాను. మొత్తం అసలు నీకు మొత్తమే తీసుకున్నా ఓకే. ఇప్పుడు సబ్సెట్స్లో అన్ని తీసుకున్నా ఒక సబ్సెటే కదా. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నల్ సెట్ తీసుకున్నా కూడా ఇలా ఉందండి. ఇక్కడ 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ కామా బి ఉంది, ఇలా వదిలేసాను. ఇది ఏ, ఇది బి అని వదిలేసాను. ఇది కూడా రిలేషనే. అంటే దీని నుంచి దానికి అసలు ఎటువంటి మ్యాపింగ్స్ లేవు, ఎటువంటి కనెక్షన్ లేదనమాట. అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటాము? నల్ సెట్ అంటాం. నల్ సెట్ కూడా ఏ క్రాస్ బికి ఒక సబ్సెటే కదా, అది కూడా ఒక రిలేషనే. అలా కాకుండా ఇలా తీసుకుంటారు. అన్నీ చెప్పాం కదా ఇక్కడ, 1A 1B 2A
2b 3a 3b అన్నీ చెప్పాను. ఇది కూడా రిలేషనే. ఇక్కడ క్యాపిటల్ ఏలో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, క్యాపిటల్ బిలో a, b అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలేషన్ చెప్పాలి. నువ్వు ఎలా చెప్తావు? 1a అన్నాను, 2b అన్నాను, ఇంతవరకు వదిలేస్తాను. ఇది కూడా రిలేషనే. ఎందుకని? ఇది కూడా ఒక సబ్సెటే కదా దానికి. 1a 2b అని రాసి వదిలేశాను, 1a 2b అని రాసి వదిలేశాను. అది కూడా వన్ ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ క్లాస్ బి. అంటే ఏ క్లాస్ బి యొక్క ప్రతి సబ్సెట్ కూడా ఒక రిలేషన్ అని చెప్పచ్చు అదనమాట. ఓకేనా? ఇది రిలేషన్ R1 అన్నమాట. R1 అంటే డైరెక్ట్గా ఏ క్లాస్ బిని. ఇక్కడ R2 రిలేషన్ అంటాను. R2 రిలేషన్ అంటే నల్ సెట్ అన్నమాట. ఇక్కడ ఈ R3 రిలేషన్ అన్నావు అనుకో, R3 రిలేషన్ ఏమొచ్చింది నీకు? 1, a ఒకటి వచ్చింది, 2, b ఒకటి వచ్చింది, అంతే అనమాట. 1, a 2, b. ఈ రిలేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ కోఆర్డినేట్స్ని ఏమంటామంటే డొమైన్ ఆఫ్ దిస్ రిలేషన్ అంటాం. దీనికి డొమైన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ నుంచి బికి మనం చెప్తున్నామండి, ఏ నుంచి బికి చెప్తున్నాము. ఇక్కడ ఏ నుంచి బికి మొత్తం రిలేషన్ చెప్పామనుకో, అప్పుడు ఏని డొమైన్ అంటాం, బిని కోడొమైన్ అంటాం. ఈ రిలేషన్ తీసుకుంటే డొమైన్ అంటే ఈ రెండు ఎలిమెంట్స్ ఏం వస్తాయి? కోడొమైన్ అంటే రేంజ్ అంటే మనకి ఈ రెండు వస్తాయి అన్నమాట. చూడండి, మొత్తం 3 టర్మ్స్ ఇచ్చేస్తున్నా నేను. ఏమిటివండి? డొమైను, కోడొమైను, రేంజ్ అన్నమాట. ఏ క్రాస్ బిలో డొమైన్ అంటే ఏ అవుద్ది, బి అంటే కోడొమైన్ అవుద్ది జనరల్గా. ఏ క్రాస్ బిలో ఏ అంటే డొమైను, బి అంటే కోడొమైన్గా తీసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఒక రిలేషన్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని డొమైన్ కిందకు వస్తాయి, తర్వాత అంతా కోడొమైన్ కిందకు వస్తాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీన్ని డొమైన్ కింద తీసుకుంటే దీన్ని కోడొమైన్ కింద తీసుకుంటాము. ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. రిలేషన్ అన్నది ఏ నుంచి బికి రిలేషన్గా తీసుకుంటాము అదనమాట. ఓకేనా? ఈ టర్మ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ మనము టైప్ ఆఫ్ రిలేషన్స్లో ఉండే రకాల గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్పాను నేను? జస్ట్ రిలేషన్ అనే కాన్సెప్ట్లో అసలు రిలేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పాను అనమాట. రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ క్రాస్ బి అనే కార్టీజియన్ ప్రోడక్ట్ యొక్క సబ్సెట్ని రిలేషన్ అని చెప్పంటామని చెప్పాను. అసలు ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను? ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నీకు పి ఎలిమెంట్స్ ఉండి బిలో క్యూ ఎలిమెంట్స్ ఉంటే ఏ క్రాస్ బిలో పి క్యూ ఎలిమెంట్స్ ఉంటాయి, అంతే కదా? పి ఇంటూ క్యూ ఎలిమెంట్స్ ఉంటాయి. మరి అప్పుడు రిలేషన్స్ ఎన్ని? ఎన్ ఎలిమెంట్స్ ఉంటే 2 to the power of n కాబట్టి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఈజ్ ఈక్వల్ 2 to the power of pq అని చెప్పంటాం అనమాట. అది మళ్ళొకసారి అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్ని. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ ఏ కామా బి, ఎన్ ఆఫ్ ఏ క్రాస్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 3 చెప్పాను. ఇది కూడా ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 2, ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ 3 into 2 6 అవుద్ది. నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి గల రిలేషన్స్ ఎన్ని అంటే 2 to the power of 6 అని చెప్పి రాయాలన్నమాట. అది 2 power 6 అంటే మొత్తం 64 రిలేషన్స్ వస్తాయి. నువ్వు ఓపిక్గా రాయలే కానీ 64 రిలేషన్స్ వస్తాయండి. అది గమనించాల్సింది. ఇది కాకుండా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 4 రిలేషన్స్ వచ్చేట్టుగా నేను ఒక ప్లాన్ చేసి చెప్తాను. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను అంతే. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటాను. నేను ఏ క్రాస్ బి రాయమంటే ఏమన్నా రాసుకోవచ్చు. అప్పుడు మనము 1, ఏ ఎలిమెంట్ ఒకటి, 2, ఏ అనే ఎలిమెంట్ ఒకటి తీసుకుంటాను అనమాట. ఇప్పుడు దీని సబ్సెట్స్ రాయమంటాను. సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఆర్ ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్స్ అంటే ఒక ఎలిమెంట్ 1, ఏ అనే ఎలిమెంట్ ఉన్నది ఒక సబ్సెట్, 2, ఏ అనే ఎలిమెంట్ ఉన్నది ఒక సబ్సెట్, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నది ఒక సబ్సెట్. అంటే ఏంటి? 1, ఏ 2, ఏ అనే ఎలిమెంట్స్ ఉన్నది ఒక సబ్సెట్. ఏ ఎలిమెంట్ లేనిది నల్ సెట్ ఒక సబ్సెట్ అనమాట. ఇవి మొత్తం 4 సబ్సెట్స్ అనమాట. అంటే ఎలా వచ్చింది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ 2 into 1 2, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు
నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్లాస్ బి ఈజ్ ఈక్వల్ 2 to the power of 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 4 అనమాట. రిలేషన్స్ రాయమంటే ఇలా రాసుకోండి. ఫస్ట్ రిలేషన్ ఇది క్యాపిటల్ ఇది క్యాపిటల్ బి అన్నమాట. క్యాపిటల్ ఏలో 1 2 ఉన్నాయి, క్యాపిటల్ బిలో ఏనే ఎలిమెంట్ ఉంది. ఈ రిలేషన్ చెప్పండి ఇలా రాసి వదిలేస్తాం. అదొక సబ్సెట్ కాదు, అదొక రిలేషన్. రెండో రిలేషన్కి వెళ్తాను. ఇలా ఉంది, క్యాపిటల్ ఏలో వచ్చేసి నీకు 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, క్యాపిటల్ బిలో ఏనే ఎలిమెంట్ ఉంది, అప్పుడు 2a అంటాను. ఇది ఒక రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి దానికి వద్దాం. ఏ అనే సెట్లో 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్లో ఏ అనే ఎలిమెంట్ ఉంది. ఇది ఏ ఇది బి అన్నమాట. 1a 2a ఇది ఒక రిలేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇంకో రిలేషన్, ఈ రిలేషన్ తీసుకున్నాం అనుకో, ఏ అనే సెట్ ఇది, బి అనే సెట్ ఇది, ఇక్కడ 1 2 ఎలిమెంట్స్, ఇక్కడేమో ఏ అనే ఎలిమెంట్ ఉంది, అలా ఏం రాయకుండా వదిలేసావు, అదే నల్ సెట్ అన్నమాట. అదొకటి. అంటే ఇదొక రిలేషను, ఇదొక రిలేషను, ఇదొక రిలేషను, ఇదొక రిలేషను. నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీరు గమనిస్తే చాలు. ఏ క్రాస్ బిలో ఉన్నటువంటి ప్రతి సబ్సెట్ కూడా ఒక రిలేషన్ అవుతుంది ఏ నుంచి బికి అని చెప్తున్నా అనమాట. అది గమనించుకుంటే చాలు. ఓకేనా? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 to the power of n of a into n of b. ఇక్కడ వరకు అయితే 2 to the power of 2 స్క్వేర్ 4 అదనమాట. అంటే మొత్తం 1 2 3 4 రిలేషన్స్ వచ్చాయి నీకు ఇక్కడ. అలా మనం దాని గురించి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? అది నెక్స్ట్ వన్. ఇప్పుడు ఒక రిలేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. అంటే క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు అనే రిలేషన్ అని ఉందనుకోండి. ఆర్ అనే రిలేషన్ తీసుకుంటున్నాను. అదేమని వచ్చిందండి? 1 a 2 a 3 a. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చేసి నీకు 1 b 2 b 3 b అనేటువంటి రిలేషన్ వచ్చింది. ఓకేనా? అంటే మొత్తం మీద ఒక రిలేషన్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయండి. దీనికి ఇన్వర్స్ రిలేషన్ అంటాను అన్నమాట. ఇన్వర్స్ రిలేషన్ అని చెప్పంటాను. మామూలు రిలేషన్కి ఇన్వర్స్ రిలేషన్ అన్నమాట. అంటే అది ఎలా వస్తుంది? ఇప్పుడు ఇన్వర్స్ రిలేషన్ అంటే ఫస్ట్ క్వాడ్రేట్ సెకండ్ క్వాడ్రేట్గా మారుతుంది, సెకండ్ క్వాడ్రేట్ ఫస్ట్ క్వాడ్రేట్గా మారుతుంది. ఆర్ రాసేదని దానికి పవర్లో -1 నోట్ చేస్తాను. అంటే ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏం రాస్తున్నాం? సహజంగా డెఫినేషన్ చెప్పండి. ఒక ఆర్డర్డ్ పేరు ఏ బి రాసి సచ్ దట్ అని చెప్పి స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ చెప్పి అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి చెప్తాను. ఇది రిలేషన్ అంటే. మరి ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏం చెప్పొచ్చు మనము? బి ఏ అని రాయాలన్నమాట. బి ఏ సచ్ దట్ అంటే ఏ నుంచి బికి ఇన్వర్స్ రిలేషన్ అనమాట. ఏ క్రాస్ బిలో ఉన్నటువంటి సబ్సెట్లే కదా మనకి. ఏ నుంచి బికి ఉన్న రిలేషన్ క్యాపిటల్ ఆర్ అయితే దానికి ఈ రిలేషన్కి ఇన్వర్స్ రిలేషన్ అన్నమాట. అంటే ఏం చెప్తాం మనం అప్పుడు? ఆర్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ బి ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి గా నోట్ చేస్తే దాన్ని ఇన్వర్స్ రిలేషన్ చెప్పేసి అంటాం. ఉన్నదానికి ఫస్ట్ క్వాడ్రేట్ సెకండ్ క్వాడ్రేట్గా, సెకండ్ క్వాడ్రేట్ ఫస్ట్ క్వాడ్రేట్గా మార్చుకుంటే దట్ ఈస్ సెడ్ టు బి ఇన్వర్స్ రిలేషన్. ఇక్కడ ఆర్ ఇన్వర్స్ కావాలనుకో మనకి ఏ విధంగా వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ 1 ఏ 2 ఏ 3 బి 1 బి 2 బి 3 అన్నమాట. బి 2 బి 3 ఇలా కనుక నోట్ చేస్తే దాన్ని మనము ఈ రిలేషన్కి ఇన్వర్స్ రిలేషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇది రిలేషను, దానికి ఇన్వర్స్ రిలేషన్ అనమాట. అట్లా మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఇది రిలేషన్గా మనం డిఫైన్ చేసుకుంటే దానికి ఇన్వర్స్ రిలేషన్ ఆర్ ఇన్వర్స్ ఇండికేట్ చేస్తాం అనమాట. ఒక రిలేషన్లో ఉన్నటువంటి డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ రిలేషన్కి ఏమవుతుంది? కోడొమైన్గా మారిపోతుంది. ఇంకో దానికి ఇక్కడ ఉన్నటువంటి కోడొమైన్ దానికి ఏమవుతుంది? డొమైన్గా మారిపోతుంది. అదనమాట. ఓకేనా? అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్లో డొమైను ఇన్వర్స్లో కోడొమైన్ అవుతుంది, కోడొమైన్ కాస్త డొమైన్ అయిపోతుంది. అట్లా మనం దాన్ని గమనించుకుంటే చాలు. అంటే ఇంకా చెప్పండి, ఫస్ట్ క్వాడ్రేట్ సెకండ్ క్వాడ్రేట్గా మారిపోతుంది, సెకండ్ క్వాడ్రేట్ ఫస్ట్ క్వాడ్రేట్గా మారుతుంది. అలా రివర్స్ చేసి కనుక రాస్తే వచ్చిన దాన్ని ఇన్వర్స్ రిలేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. తర్వాత మనకి టైప్ ఆఫ్ రిలేషన్స్ అనమాట. టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని మెయిన్స్లో ఒక ప్రాబ్లం గ్యారెంటీగా వస్తుంది. దీంట్లో చిన్న టాపిక్. ఈ చిన్న టాపిక్ అంటే దాదాపు 1 or 2 డేస్లో 3 days మ్యాక్సిమం పడుతుంది, ఎంబట్ అయిపోద్ది కూడా. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం కంపల్సరీగా అడుగుతున్నాడు. రిలేషన్స్ అనే కాన్సెప్ట్లో అడుగుతున్నాడు.
ఇదేంటంటే ఎక్స్ట్రా పోర్షన్ కిందకు వస్తుంది. స్టేట్ సిలబస్ ఐపీలో ఉండదన్నమాట. ఓన్లీ స్టేట్లో జరిగేటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో కూడా అడగడు. కేవలం మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రమే వస్తుందన్నమాట ఈ రిలేషన్స్ అనే టాపిక్. ఈ టాపిక్లో ఉండేటువంటి పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా ఈజీగా మార్క్స్ గ్యాచ్ చేయొచ్చు. అయితే అట్ ద సేమ్ టైం చిన్న టాపిక్ అయినా కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతుందండి. కొద్ది జాగ్రత్తగా మీరు ఫాలో అయితేనే చేయొచ్చు. అంటే వాడు సెట్స్లో కానీ రిలేషన్స్లో కానీ ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతాడు, అదనమాట. ఈ సెట్స్ రిలేషన్స్ అనేవి మన స్టేట్ సిలబస్లో లేదు, కానీ మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రము అడుగుతారు. అంటే సెంట్రల్ సిలబస్లో ఉన్నాయన్నమాట. నేను స్టార్టింగ్లో చెప్పాను. ఫంక్షన్స్ అంటారు నెక్స్ట్ టాపిక్ మనకి, అది మాత్రం స్టేట్లో ఉంటుంది, సెంట్రల్ సిలబస్లో ఉంటుంది. ఓకేనా? మనం ఫంక్షన్స్ చెప్పుకోవాలండి, సెట్స్ రిలేషన్స్ ముందు చెప్పుకోవాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సరే చూడండి, టైప్ ఆఫ్ రిలేషన్స్. నెంబర్ 1 వాయిడ్ రిలేషన్. వాయిడ్ రిలేషన్ అన్నమాట. నెంబర్ 2 వచ్చేసి యూనివర్సల్ రిలేషన్. యూనివర్సల్ రిలేషన్ అన్నమాట. ఒకటేమో వాయిడ్ రిలేషన్, ఇంకోటి యూనివర్సల్ రిలేషన్. ఏం లేదండి, ఇప్పుడు మన రిలేషన్స్ రాస్తుంటే నల్ రిలేషన్ కూడా వస్తుంది కదా, అదే మనకి వాయిడ్ రిలేషన్. అంటే అసలుకి ఆ రిలేషన్స్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు అన్నమాట. దట్ ఈస్ సెడ్ టు బి వాయిడ్ రిలేషన్. మరి యూనివర్సల్ రిలేషన్ ఉన్నాం అనుకో, యూనివర్సల్ రిలేషన్ అంటే ఏంది? ఉన్నటువంటి ప్రతి ఆర్డర్డ్ పేరు దాంట్లో ఉండాల్సింది. అంటే ఏ క్రాస్ బి ఇట్ సెల్ఫ్ అనమాట, లేకపోతే ఏ క్రాస్ ఏ ఇట్ సెల్ఫ్ అనమాట. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 అనమాట. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3. ఏ క్రాస్ ఏ కట్టామనుకో ఏమవుద్ది? అప్పుడు ఏ నుంచి ఏకే రిలేషన్ అవుద్ది అనమాట. ఏ నుంచి ఏకే రిలేషన్. అంటే మనం రాస్తున్నప్పుడు కూడా ఇలా నోట్ చేస్తాం, దిస్ ఇస్ క్యాపిటల్ ఏ, దిస్ ఇస్ క్యాపిటల్ ఏ. ఇక్కడ 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్గా ఏ క్రాస్ బి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఎలా వస్తాయి అవి? 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 ఇట్లా మొత్తం 9 రిలేషన్స్ వస్తాయి. ఆ 9 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ని ఏమంటామంటే, అంటే ఏంటి? 9 ఎలిమెంట్స్ ఉన్న సెట్ అన్నమాట. 1, 1 ఒకటి, 1, 2 ఒకటి, 1, 3 ఒకటి, నెక్స్ట్ 2, 1, 2, 2, 2, 3 అన్నమాట. 3, 1, 3, 2, 3, 3 అన్నమాట. ఇట్లా మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ వచ్చేసి నీకేమవుతుందంటే ఈ రిలేషన్ వచ్చేసేటప్పటికి ఏమో యూనివర్సల్ రిలేషన్ అవుతుంది. అసలు ఏమీ లేకుండా మనము నల్ రిలేషన్ రాస్తాం. నల్ సెట్ అలాగో రిలేషన్స్లో నల్ రిలేషన్ అనమాట వాయిడ్ రిలేషన్ అంటే. అక్కడ వాయిడ్ సెట్ అని చెప్పాను. నల్ సెట్, ఎంటీ సెట్, వాయిడ్ సెట్ అని చెప్పాను. ఇక్కడ రిలేషన్స్లో ఏమీ లేకపోతే అని వాయిడ్ రిలేషన్ అంటాం. అక్కడ యూనివర్సల్ సెట్ అన్నాం, అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయన్నమాట. సూపర్ సెట్ ఆల్ ద సెట్స్ రిలేటెడ్ టు దట్ ఫంక్షన్ దట్ ప్రాబ్లం అని చెప్పంటే అలాంటిది యూనివర్సల్ సెట్. ఇక్కడ కూడా యూనివర్సల్ రిలేషన్ అని చెప్పేసి అంటాం. దీని తర్వాత వచ్చే 3 ఉన్నాయండి. అవేంటియో ఫస్ట్ చూడండి. ఫస్ట్ రిలేషన్ వచ్చేటప్పటికి ఐడెంటిటీ రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ వాయిడ్ రిలేషను, యూనివర్సల్ రిలేషను, ఈ 2 అయిపోగా నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే ఐడెంటిటీ రిలేషన్. మీరు ఈ పేరులోనే గమనించుకోవచ్చు. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఐడెంటిటీ రిలేషన్ అదనమాట. ఇప్పుడు ఒక రిలేషన్ ఏ టు ఏ ఉందనుకుందాం. ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్ ఏ కదా. మన రిలేషన్ అంతా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఏ క్రాస్ ఏ కనమాట. ఏ నుంచి ఏకే మన రిలేషన్స్ రాస్తున్నాం. ఏ నుంచి ఏకి రాస్తున్నప్పుడు ఈ సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటి? ఐడెంటిటీ మీన్స్ 1 1తో రిలేట్ అయి ఉండాలి, 2 2తో రిలేట్ అయి ఉండాలి, 3 3తో రిలేట్ అయి ఉండాలి. దిస్ ఇస్ సెట్ టు బి ఐడెంటిటీ రిలేషన్. అంటే ఆ సెట్ ఏమొద్దప్పుడు నీకు 1, 1 అనే ఎలిమెంట్ ఉంటుంది, దీంట్లో 2, 2 అనే ఎలిమెంట్ ఉంటుంది, 3, 3 అనే ఎలిమెంట్ ఉంటుంది. దెన్ దట్ ఈస్ సెట్ టు బి ఐడెంటిటీ రిలేషన్. ఇంకా మనం ఏం చెప్తామంటే దట్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అన్నమాట. లేకపోతే ఎక్స్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎక్స్ అని కూడా చెప్తాం అన్నమాట. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఎక్స్ అనేది ఏకి చెందినటువంటి ఎక్స్గా ఒక వాల్యూ, ఒక టర్మ్గా, ఒక ఎలిమెంట్గా తీసుకుంటే ఆ ఎలిమెంట్ మళ్ళా దేంతో రిలేట్ అవుద్ది? ఎక్స్తోనే రిలేట్ అవుద్ది అనమాట. ఎక్స్ ఆర్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఇంకోటి ఏంది? ఎక్స్ కామా ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్న ఇది కూడా
అండ్ రిలేషనే, ఎలా చెప్పినా కూడా అండ్ రిలేషనే. ఎగ్జాంపుల్ కావాలంటే ఇదనమాట 1,1, 2,2, 3,3 ఇది అనమాట. తర్వాత వచ్చే రిలేషన్ ఏంటంటే మనకి సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ ఒకటి, ఇంకోటి రిఫ్లెక్సివ్ రిలేషన్ ఒకటి. రిఫ్లెక్సివ్ రిలేషన్. ఇంకో పదం వచ్చేసి మనకి ట్రాన్సిటివ్ రిలేషన్. ట్రాన్సిటివ్ రిలేషన్ అన్నమాట. ఇట్లా 3 రిలేషన్స్ ఉన్నాయండి. ఏంటిదండి? నెంబర్ 1 రిఫ్లెక్సివ్. ఫస్ట్ దీన్ని తీసుకోండి, రిఫ్లెక్సివ్ రిలేషన్. సెకండ్ 1 సిమెట్రిక్ రిలేషన్. థర్డ్ 1 ట్రాన్సిటివ్ రిలేషన్. ఈ 3 రిలేషన్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దాని మీదనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.